నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇలాంటి పద్యాలు వింటే మన తెలుగు భాష గొప్పదనం తెలుస్తుంది. అసలు ఇంత సాధారణమైన వాడుక భాషా పదాలు వాడి పద్యము వ్రాయవచ్చా, రాస్తే ఎలా వ్రాయాలి అనే సందేహం కలుగుతుంది. కానీ ఈ పద్యాలు చదివాక అనిపిస్తుంది, ఓహో భలే వ్రాశారు పద్యాలు, ఓస్ ఇంతే కదా అని. మనం ఇలాంటి పద్యాలు వ్రాయడానికి ప్రయత్నిస్తే మాత్రం భంగపాటు ఎదురుకాక తప్పదు. అలాంటిది కవి గువ్వల చెన్న ఈ పద్యాలు విచిత్రమైన తెలుగు భాషా పదాలను వాడి అద్భుతమైన నీతి ప్రబోధాత్మకమైన పద్యాలు మనకు అందించారు. ఆ పద్యాలేంటో విందాం రండి. కసకసలు కాయగూరల బుసబుసలగు రొంపనుండు బుడతలయందున్ రుసరుసలు కోపియందును గుసగుసలు రహస్యమందు గువ్వల చెన్న. మనము కసకస నరికేయడం, కోసివేయడం అంటాం. బుసబుసలు వస్తున్నాయిరా ముక్కులోంచి అంటాం. రుసరుసలాడుతూ వెళ్ళింది అంటాం. వారేవో గుసగుసలు పెట్టుకుంటున్నారు అంటాం. ఈ పదాలను, ఈ మాటలను వాడి గువ్వల చెన్న శతకకారుడు అద్భుతమైన పద్యాన్ని మనకు అందించారు. కసకసలు కాయగూరల అంటే కాయగూరల్ని కసకస తరుగుతారు. ఇక బుసబుసలగు రొంపనుండు బుడతలయందున్, చిన్నపిల్లలు. బుడతలు అంటే ఎవరు? చిన్నపిల్లలు. రొంప అంటే జలుబు, పడిశం. చీమిడి కారుతుంది ముక్కులోంచి చిన్న చిన్న పిల్లలకి. కారుతున్నప్పుడు వాడు బుస్ 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 అంటాడు. ముక్కులోంచి అంటూ శబ్దం తీస్తాడు కదా, దాన్ని ఎంతో అందంగా ఇక్కడ వాడారు. రొంప నుండు బుడతలయందున్, జలుబు చేసినటువంటి చిన్నపిల్లల ముక్కులోంచి బుసబుస చీమిడి కారుతుంది కదా, దాన్ని ఈ పద్యంలో ఎంత అందంగా తెలియపరిచారో చూడండి. రుసరుసలు కోపియందును, కోపిష్టివాడు ఏం చేస్తాడు? రుసరుసలాడతాడు. తిరస్కార ధోరణిలో మాట్లాడడం, రుసరుసలాడడం అంటాం కదా. తెలుగులో ఎంతో అందమైనటువంటి మాటలు ఉన్నాయండి. ఈ భాషా సౌందర్యం మిగతా ప్రపంచంలో ఏ భాషలో కూడా లేదు. గుసగుసలు రహస్యమందు, రహస్యం చెప్పుకునేటప్పుడు చెవిలో గుసగుసలాడతారు, లేదా 10 మందిలోంచి పక్కకు వెళ్ళిపోయి అక్కడ ఇద్దరు నిలబడి గుసగుసలాడుకుంటారు. అంటే రహస్యాన్ని ఎవరికీ వినపడకుండా చెప్పుకుంటారు. ఈ మాటల్ని ఎంతో అద్భుతమైన ఈ పద్యంలో మనకు గువ్వల చెన్న శతకకారుడు ఎంత అందంగా తెలియపరిచారో మరొకసారి ఈ పద్యాన్ని వినాల్సిందే. కసకసలు కాయగూరల బుసబుసలకు రొంపనుండు బుడతలయందును రుసరుసలు కోపియుండును గుసగుసలు రహస్యమందు గువ్వల చెన్న. ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యం విందాం. కర్రకర్ర నములుటయందును బర్రపర్రయగునెప్పుడు చురుకు వ్రాతలయందున్ జురచుర కాలుటయందును కొర్రకొర్రయగు కోపదృష్టి గువ్వల చెన్న. ఈ పద్యంలోని భావాలు కూడా కొన్ని మనం ముందు విన్న పద్యం లాగానే ఉంటాయి. కర్రకర్ర నములుటయందును, నమిలేటప్పుడు ఏదైనా గట్టి పదార్థాన్ని నమిలితే కర్రకర్ర చప్పుడు వస్తుంది. దాన్ని ఎంతో అందంగా వాడుకున్నారు. కర్రకర్ర నములుటయందును బర్రపర్రయగునెప్పుడు చురుకు వ్రాతలయందున్, స్పీడ్గా వేగంగా రాసేవారు బర్రబర్ర రాసిస్తున్నారా, పరపర్ర రాసిస్తున్నారా అంటాం మనం. అది బర్రపర్రయగునెప్పుడు చురుకు వ్రాతలయందున్ జురచుర కాలుటయందును, కాలుతుంటే సురసుర కాలుతుందిరా అంటాడు. తెలంగాణ యాసలో సురసుర కాలుతుందిరా అంటాం. చురచుర జురచుర కాలుటయందును కొర్రకొర్రయగు కోప దృష్టి గువ్వల చెన్న. కోపంతో చూసేవాడి దృష్టిని, వాడిని మనం ఏమంటామంటే, అరే వాడు కోపంతో కొర్రకొర్రా చూస్తున్నారా అంటాం. ఎంత అందమైన పద్యం అండి. ఈ పద్యాలు, ఇలాంటి పద్యాలు రాయాలంటే కేవలం తెలుగు భాషలో మాత్రమే సాధ్యం. గువ్వల చెన్న శతకకారుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం. సజ్జనులు సేయును ప్రకృతి సజ్జనులెరుగుదురుగాక సజ్జన దూష్యుల్ మజ్జనమునైనను నెరుగరు గుజ్జగు నంబలినిగాక గువ్వల చెన్న. మంచి మనుషులు చేసే ఉపకారాన్ని మంచి వాళ్ళు మాత్రమే పసిగట్టగలరు, తెలుసుకోగలరు. సజ్జనుల్ని అంటే మంచి వారిని దూషించేవాడికి ఎప్పుడు తిండి రోకే ఉంటుంది. అంబలి మీదనే ధ్యాస, వాడికి అంబలి తప్ప వేరే ఇంకొకటి తెలియదు. ఎట్లా అంటే
ఇక్కడ పద్యం విందాం. సజ్జనులు అంటే మంచి జనులు, చేయు ప్రకృతి వారు చేసేటటువంటి మేలు, సజ్జనులెరుగుదురుగాక అంటే మంచివారు మాత్రమే తెలుసుకోగలుగుతారు. సజ్జన దూష్యులు అంటే సజ్జనుల్ని దూషించేవారు, మంచివారిని దూషించేవారు. మజ్జనమునైన నెరుగరు గుజ్జగునంబలినిగాక గువ్వల చెన్న, వారి మంచిని లేశమాత్రం కూడా వీరు తెలుసుకోలేకపోతారు. కేవలం అంబలిని మాత్రమే, గుజ్జు ఉండే అంబలిని తాగుడు మాత్రమే వాళ్ళకి తెలుసు, కానీ ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే విషయము దుర్జనులకు తెలియదు అంటాడు గువ్వల చెన్న శతకకారుడు ఎంతో అందమైన పద్యంలో వర్ణిస్తూ. ఇలాంటిదే మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం. తడ తడ బీత హృదయముల బెడబెడయగు బుట్టు బట్ట విడగట్టునెడన్, బడపడ బాదుటయందును గుడగుడయన్న ముడుకందు గువ్వల చెన్న. తడ తడ బీత హృదయముల బెడబెడయగు బట్టు బట్ట విడగట్టునెడన్, బడపడ బాదుటయందును గుడగుడయన్న ముడుకందు గువ్వల చెన్న. భయపడిన మనుషులు దడదడగా ఉంటారు. తడతడ బీత హృదయముల, తడతడ అంటే దడదడ అంటే భయపడ్డవాడి గుండె దడదడలాడుతుంది. గుండె దడదడలాడుతుందిరా అంటాడు ఎవడైనా భయపడ్డవాడు. పట్టుబట్ట విడగొట్టేటప్పుడు బెడబెడ శబ్దం వస్తుంది. అంటే స్టార్చ్ వేసినటువంటి, గంజి వేసినటువంటి వస్త్రాలు, వాటిని ఆ గంజి అతుక్కున్నప్పుడు దాన్ని విడగొట్టేటప్పుడు పరపర పరపర శబ్దం వస్తుంది చూడండి, అది బెడబెడ శబ్దం వస్తుంది అంటాడు ఇక్కడ. బెడబెడయగు బట్టు బట్ట విడగట్టు విడడన్ అంటే పట్టు వస్త్రాలని ఇలా మడతలు విప్పేటప్పుడు బెడబెడ అని శబ్దం వస్తుంది అంటాడు. బాదడంలో బడబడ ఉంటుంది అంటే కొడుతున్నప్పుడు అరే బడా బడా చంపుతున్నారా, బడా బడా కొడుతున్నారా అంటాం కదా, అట్లా బడబడ బాదుటయ్యందును, కొట్టేటప్పుడు బడా బడా కొడుతున్నారు అని వాడతాం కదా, దాన్ని ఎంతో అందంగా పొదిగారు ఈ పద్యంలో. గుడగుడయన్న ముడుకందు గువ్వల చెన్న, ఉడికేటప్పుడు గుడగుడ అంటుంది. గుడగుడయన్న ముడుకందు గువ్వల చెన్న, ముడుకందు అంటే ఉడికేటప్పుడు అన్నము గుడగుడ గుడగుడ సౌండ్ వస్తుంది. మీరు ఎప్పుడైనా అన్నము కాసిన్ని నీళ్లు ఉన్నప్పుడు ఉడుకుతున్నప్పుడు చూడండి, గుడగుడ సౌండ్ వస్తుంది. మన తెలుగులో ఎంత అందమైనటువంటి పదాలు ఉన్నాయో చూడండి. ఇలాంటి శబ్ద సౌందర్యంతో కూడినటువంటి పదాలు వేరే భాషలో మనకి ఎక్కడా కనిపించవు. ఇలాంటి అందమైన మరో పద్యం కూడా విందాం. లోడ లోడ ఎగువదులందును బుడబుడ నీళ్ళందు బుడ్డి మునుగుటయందున్, గడగడ చెవి బాధయ్యడన్ గొడగొడల ప్రస్తుతోక్తి గువ్వల చెన్న. లోడలోడ ఎగువదులందును బుడబుడ నీళ్ళందు బుడ్డి మునుగుటయందున్, గడగడ చెవి బాధయ్యడన్ గొడగొడల ప్రస్తుతోక్తి గువ్వల చెన్న. వదులుగా ఉన్నప్పుడు లొడలొడ శబ్దం వస్తుంది. అంటే లూజ్ ప్యాంట్ వేసుకున్నారు అనుకోండి, ఆ ప్యాంట్ వేసుకొని నడిస్తే లొడలొడా అని శబ్దం వస్తుంది. లేదా డబ్బాలో ఒక్క రాయి వేసి ఊపితే లొడలొడా అంటుంది. అంటే వదులుగా ఉంది కాబట్టి, అది నిండుగా లేదు కాబట్టి దాన్ని ఊపితే లొడలొడా శబ్దం వస్తుంది. కుండను సగం నీళ్ళతో ఊపినా కానీ లొడలొడా శబ్దం వస్తుంది. దాన్ని లొడలొడయగు వదులందును అంటాడు. బుడబుడ నీళ్ళందు బుడ్డి మునుగుటయందున్, నీళ్ళల్లో బిందెను సడన్ గా మనం ఇట్లా ముంచి పడితే నీళ్లు దాంట్లోకి పోతూ బుడబుడ సౌండ్ వస్తుంది. దాన్నే బుడబుడ నీళ్ళందు బుడ్డి మునుగుటయందున్ అంటాడు. బుడ్డి అంటే ఇక్కడ మనము కుండ, బిందె, ఇంకేదైనా నీళ్లు ముంచేటటువంటి పాత్ర కావచ్చు. గడగడ చెవి బాధయ్యడన్, చెవి పోటున్నప్పుడు, చెవి నొప్పి ఉంటే మనకు గడగడ ఏ శబ్దం విన్నా కానీ చెవి పోటుతో గడగడ 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 అనిపిస్తుంది, చెవి ఇంకా నొప్పిపోతుంది. దాన్ని గడగడ చెవి బాధయ్యడన్ అంటాడు. గొడగొడల ప్రస్తుతోక్తి గువ్వల చెన్న అంటాడు. అంటే వీడేంద్రా చెవి నీళ్ళు కట్టుకుని పోతున్నాడు అంటాం. అంటే వినబుద్ధి కానటువంటి మాటలు, అనవసరమైనటువంటి ప్రలాపం పేరుతుంటే వీడు గొడగొడ గొడగొడ నా చెవిలో ఊదుతున్నారా బాబు అని తల పట్టుకుంటాం కదా, దాన్ని గొడగొడల ప్రస్తుతోక్తి గువ్వల చెన్న అంటాడు పద్యంలో. ఎంతో అందమైన పద్యాలు అందించిన గువ్వల చెన్న శతకకారుడికి
హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోతాం. జరయును మృత్యువు మొదలుగా మరలగ రాకుండునట్టి మార్గం వేదో గురు తెరగ జేయుమని శ్రీ గురుగురుని భజింపవలయు గువ్వల చెన్న. జరయును మృత్యువు మొదలుగా మరలగ రాకుండునట్టి మార్గం వేదో గురు తెరగజేయుమని శ్రీ గురుగురుని భజింపవలయు గువ్వల చెన్న. జరయును మృత్యువు మొదలగా అంటే ముసలితనంలో మృత్యువు ఆవహిస్తుంది, మృత్యువు దగ్గర పడుతుంది, చావుకు దగ్గరవుతాడు ముసలివాడు. మరలగ రాకుండునట్టి మార్గం లేదు అంటే ముసలితనంలో మృత్యువు రాకుండే మార్గం ఏదో గురు తెరగజేయుమని అంటే చెప్పమని, శ్రీ గురుగురుని అంటే గురువుల యొక్క గురువు, గురువు అంటారు కదా, గురువుల యొక్క గురువు, గురువులకే గురువు, ఆది గురువు ఎవరు? పరమాత్మ, భగవంతుడు. ఆయన్ని వేడుకోమంటాడు. ఎంతో అద్భుతంగా రాశారు. ఆహా, ఇలాంటి పద్యాలు పాడుతూ ఉంటే, చదువుతూ ఉంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. అది మన తెలుగు భాషా సౌందర్యంలోనే గొప్పతనం. శ్రీ గురుగురుని భజింపవలయు గువ్వల చెన్న. మనకు అవసాన దశలో మృత్యువు రావద్దని దేవుణ్ణి ప్రార్థించాలి అంటాడు పద్యంలో. ఎంత అందమైనటువంటి భావన! ఇలాంటి అద్భుతమైన పద్యాలు అందించిన గువ్వల చెన్న శతకకారుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకు నీతిని బోధించే అద్భుతమైనటువంటి తెలుగు పద్యాలని తీసుకొని మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. శుభం భూయాత్. ధన్యోస్మి.